Audio Jungle. నేను కావాలి పిలిచినది ఆ ఫుడ్ మళ్ళీ ఎటు వచ్చినావు ఏది పిలిచినాడు వెళ్ళిపోతావు నిన్ను కాదు ఫోన్ లో నాయన స్వామి ఆ వాయిలు అట్లా అడ్డమి పిలిచేదేమని మళ్ళీ పోమని చెప్పేది అనగలేమన్నా ఏ పువ్వు పట్టుకున్నావు పువ్వు పెట్టుకున్నావు ఎరుపునే పట్టుకుంటే వెళ్ళిపోయినా ఇంకోటి చూడు లైట్లు ఫ్యాన్లు టైం టు టైం వాడినప్పుడు ఆఫ్ చేయి అర్థమైందా 7,000 8,000 వస్తుంది నెల కరెంట్ నేనేం చేస్తా దానికి కూడా బాగుతున్నా నువ్వు చూస్తావు కదా నా వద్దు నేను ఆఫ్ చేస్తాను చూసినప్పుడు నువ్వు ఆఫ్ చేయలేదు నువ్వు చూసినప్పుడు ఏను ఉండవనే పెద్దోనివి నాకన్నా ముందు ఏను ఉండవనే పెద్దోనివి నాకన్నా ముందు ఏది ముందు నువ్వే చేస్తా ముందు ముందు తెలుసు నాకు ఏదని ముందు అంటున్నావు అని ఆఫ్ చేయి 7,000 8,000 నెలకు వస్తా అంటే ఎట్లా కట్టుకుంటూ కూర్చుంటావు అది ఎవరు సొమ్మైనా సొమ్మే మనమే ఎందుకు అంత కట్టాలా అదేదో కరెంట్ మనం ఉత్పత్తి చేయలేమా అదేదో కరెంట్ మనం ఉత్పత్తి చేయలేమా మన ఇంట్లో బోల్ట్ నీళ్ళు ఉన్నాయి కదా మనమే కరెంట్ తయారు చేసుకుందాం నీ మొగానికి ఇప్పుడు కష్టపడాలంటే ఎట్లుంటుంది తెలుసునా పుల్కాలో మొన్న డాబా పోయి తెచ్చుకుంటాను మాటికి అని చెప్పి మీ అక్క ఇంట్లోనే పుల్కాలు చేయబట్టి స్టార్ట్ చేశా యాస్టీస్ వస్తున్నాయి లేదా దింపేసింది మళ్ళీ అట్లే ఏ రెస్టారెంట్ ఏ తిన్న ఐటమ్ అయినా సరే ఇంట్లో చేసేస్తాను అట్లా మళ్ళీ మనకెందుకు లేదు టాలెంట్ కరెంట్ నేనెందుకు ఉత్పత్తిలేను నేనెందుకు నన్ను రుజువు చేసుకోలేను ఊనే ఉండునా మానం మర్యాద పోతా మళ్ళీ మాట్లాడతారనే కాపరు సిల్వరు జనాలు కాపరు సిల్వరు ఐరన్ ప్లాస్టిక్ వేస్టేజ్ కాపర్ కాపర్ అంటే ఏంది చెప్పు కాపర్ అంటే నిత్యాన్ని కాపర్ అంటారు నిత్యాన్ని కాపర్ అంటారు ఊడ్చుకునే వాళ్ళు కాపర్ అంటే ఊడ్చే వాళ్ళ ఏమోలే మొత్తం అంతా కలెక్ట్ చేసి పొలంలో వేసి పెట్టిన పిడుగు పడింది రైతుకి నష్టం కలిగిస్తున్నాను నీ వల్ల ఎంతమందికి కొన్ని కోట్ల మంది మిలియన్స్ నష్టం చేస్తారు ఇట్లా వాళ్ళబట్టి రైతుల పైకి రాలే ఆత్మహత్య తెచ్చుకొని చచ్చిపోతారు 30 కోట్ల ప్రాజెక్ట్ నీ ముందర కూర్చొని నేను మాట్లాడుతున్నా చూడు కాపర్ అంటే కూడా తెలియదు నీకు ఐరన్ అంటే తెలియదు నీతో డిస్కస్ చేస్తాను చీప్ అయిందల్లా నేను లాస్ట్ కి వెళ్ళిపో నీకు ఈ ప్రాజెక్ట్ కి సంబంధం లేదు వెళ్ళిపో రేపొద్దు నాకు రాష్ట్రపతి అవార్డు ఇచ్చినా ఎవరు ఇచ్చినా ఏం చేసినా కూడా ఆ సగాలు చుట్టుపక్కల ఉన్నా కూడా గన్మేన్లు చెప్తా కాల్చి పడేయండి మళ్ళా పెద్ద ప్రాజెక్ట్ ఇది ప్రాజెక్ట్ ఏం ప్రాజెక్ట్ దాని గురించి అన్ని వేస్ట్ సామాన్లతో నేను ఒకటి తయారు చేసి పెట్టిన పిడుగు పడింది ఆ పిడుగులోంచి కరెంటు బాయిలకి ఇప్పుడు ఏమంటారు దాన్ని ఏమంటారు సైన్సిస్టా నువ్వు సైన్సిస్టా నువ్వు ఏం సిస్టర్ సైన్సిస్ట్ కాదు సైంటిస్ట్ అంటే అది నాకు బిరుదు మళ్ళీ వస్తుందిలే 2 రోజులకి ఇప్పుడు ప్రెసెంట్ రాదు అది ఓకేనాక మన దగ్గర ఏదైతే దాగున్న ఉత్పత్తి అయిన కరెంటుని మనం అమ్మచ్చు ఇప్పుడు గవర్నమెంట్ మనకి ఓన్గా చేసుకోవచ్చు ఇప్పుడు సోలార్ వేసుకుంటారు పైన అట్లా ఫ్రీగా కరెంట్ వచ్చేది ఫ్రీగా వస్తుందని చెప్పిన నాకైతే ఏం తెలుసు గాడిద గుడ్డు తెలుసు కానీ మళ్ళా నువ్వు గాడిద గుడ్డ నువ్వు చెప్పేది ఆ పవర్ ని అమ్మాలనుకుంటాను అన్ని అప్రూవ్ అయినాయి ఫైల్స్ మొత్తం అంత ఫైల్స్ అని ఉంది అంత అప్రూవల్ అయింది వేరే అతనితో మాట్లాడమని చెప్పినారు ఫారినర్స్ కి ఉంటుంది నీకు అర్థం కాదు చదివేకి వాళ్ళతో ఇంగ్లీష్ లో మాట్లాడాలా నాకే అది సరిగ్గా రాదు మనకి వస్తుందా గ్యారంటీ అమ్ముతావు వానికి అమ్మాలంటే మన దగ్గర స్టాక్ ఇంత ఉందని చెప్పి వానికి అర్థం కావాలా వాడు చెప్పేది మనకు అర్థం కావాలి అర్థమైందే అమ్మేయడమే ఇంకా పిడుగు పడిన చోటల్లా పెట్టడమే అది పెడితే వచ్చేస్తుంది పవర్ ఎక్కువ కదా నీకు కరెంట్ ఎక్కువ ఆ కరెంట్ మనం 10 ఏళ్ళు వాడుకోవచ్చు 10 ఏళ్ళు నేనే చేసుకుంటలేను నువ్వు ఆల్రెడీ పిడుగు పడే పొట్టికేనావు మళ్ళీ పిడుగు పట్టుకోవాల్సిన అవసరమే లేదు నేను వ్యాపారం స్టార్ట్ చేసినా దాంట్లో దూరి నేను అన్నా అంటే లాస్ట్ కి నువ్వు ఉండవు నేనే ఉంటా నీతో ఉంటా ఇది పెద్ద పెద్ద వ్యాపారాలకు సంబంధించి ఎందుకంటే నేను నెక్స్ట్ ముఖేష్ అంబానీ వాళ్ళతో పోటీ పడే రేంజ్ కు పోల్సి వస్తుంది నెల 2 నెలల్లో పెద్ద కోటీసులతో ఢీ కొట్టాలా నువ్వు ఈడ చిన్న బయటికి పోతాండేది బయట కంపలు తీపిచ్చేది దీనిలో అవన్నీ చేసుకుంటూ నేను పోతే నువ్వు పోయినట్లేరా సత్యం కానీ ఎవడోడు ఇంగ్లీష్ బాగా మాట్లాడేవాడు కావాల
అదొక్కటి వచ్చిందంటే అయిపోయా. నేను మాట్లాడచ్చు కానీ అది నాకు వానికి అర్థమైంది అర్థం కాదు. నాకు డీల్ క్యాన్సిల్ కావద్దు. బ్రోకర్ కమిషన్ ఇస్తాను. బ్రోకర్ కమిషన్ 20%. 300 కోట్లు 20% ఎంత అవుతుంది? చాలా అవుతుందినా? ఎంత అవుతుంది నువ్వు చెప్పు లెక్క మాట. దానికి లెక్కలు ఉండవు, ఏముండవు, అంకెలు ఉండవు, ఏముండవు. ఆ వాకిలు వేసేసి వాళ్ళు ఎవరు పిల్లి దొప్పును వేసి కరెంట్ ఉత్పత్తి అంటే కరెంటుకి నీకే పని పాటలేదు నువ్వు. అది అందుకు ఎవరైనా మీ వాళ్ళు ఎవరైనా ఉన్నా చెప్పు. 20% నువ్వు కాదన మనిషి పక్కన పెట్టుకొని మంచి ఇంగ్లీష్ బాయ్ని మనిషి పక్కన పెట్టుకొని మంచి ఇంగ్లీష్ బాయ్ని అసలు మంచి కాదు ఇంగ్లీష్ మాట్లాడు. నన్ను గుర్తించలేదు నువ్వు మాట్లాడతావా? ఏమన్నా నువ్వు ఇక్కడ చూడడా మగ ఇట్లా తిప్పి ఫేస్ టర్నింగ్ చెయ్య. నేను మాట్లాడంటే ఇండియానే మన ఈ సలాము మెచ్చుకుంటుంది తెలుసునా? శబాష్ మన ఇండియాలో ఇట్లా ఉన్నాడని మాట్లాడగలవా? నాకు అదొకటి ఒక్కసారి నువ్వు చూపి మళ్ళా ప్రాజెక్ట్ పోయింది అనుకో. ప్రాజెక్ట్ కంపల్సరీ మనకే వస్తుంది. చూడు పక్క ఆ డబ్బులు ఏందో షేర్ ఎంత నాకే పడినాయి. 20% వస్తుంది. ఎందుకనో నువ్వు మన ఇద్దరు మళ్ళీ తగలన్నా ముఖేష్ అంబానీని. అది నెలలో అయిపోతుంది. అదే పెద్ద విషయం కాదు. నేను ఇక్కడ కోటీసులు కాదు, డైరెక్ట్ ప్రపంచవ్యాప్త కోటీసులు తగలాలని నువ్వు కావాలంటే ఇండియాలో తగులు. నా వద్దు నేను నీతో అవుతా. నీతో అవుతా. ఇప్పుడన్నా అయితే నేను నిసాలు చేస్తాను. నేను మాట్లాడుతుంది. హలో సార్. Tell me what. Hello. Sir, is this electric department? Yes, it is electrical department. What you want? Yes, iron department. Yeah, iron is gaddi, garmudi. Iron is gaddi, garmudi. Yes, anta mix gaddi. Powerful. 4-5. బావిలో ఉందని చెప్పు. 5 gourds. We have 5 pots. Yeah, bavi. Yo. చెప్పనే అయిపోయి చెప్పు. You are tell me. Yes, costly. What costly? What you want? Current costly. We extra electricals. We extra electricals. What electricals? What your Power. It's in motors, ICs, ACs, fans, motions, brisk cords, TVs, legs, mouse, knives, nuts, rods, buckets, boards, everything. My control is seals, lights, noise. You are saying, Mike, because I want this. I can't read big balls here. I can't write this nights. అయిపోయి చెప్పు. Yeah, tell me. Yeah. I can't understand what బిచ్చ అంటే ఏమి? Yeah. I can't understand what బిచ్చ అంటే ఏమి? Yes, you are this cats. ఏంది బ్యాక్ ఏంది బిచ్చ ఏంది? బిచ్చ అంటే ఎట్లా మాట్లాడుతాను నీకు తెలుసునా? నాకు గాలి గుట్టి కదా అయిపోయి మాట్లాడే అయిపోయేమో చెప్తాడు. నీ వర్షన్ నీది బాగుంది. Tell me, yes, go on. హలో. Tell me what you want. Is there any technical problem in your house? No technical. How is everything? My control is the room, bedroom, is a hall. Is a ekudu dumudum jisak room, is a hall. Is a ekudu dumudum jisak. Pandugo, see, in a cricket suicide coaching, in a tunnel innings, in a car, mockal innings. Boom, chick man has everything. My mook, my good push. Yeah. Your butler English don't talk with me. My talk, yeah. Night most బట్లరింగ్ ఈజ్ అంటున్నాడు. అంటే నీ ఏందంటున్నాడు తెలుసా? తేడా నా కొడక అంటున్నాడు. అంటే నీ ఏందంటున్నాడు తెలుసా? తేడా నా కొడక అంటున్నాడు. My courtroom is a bridge was is a గ్యాప్ సంపేస్తాను వైపకి. Tell me, yo, sir, yo. Sir కదా అసలు. Yes, sir, yo, me tiles, joy. Mulls, yeah. Tiles. హలో. What is speaking? I can't understand. You're an idiot. Wash boy. Idiot. Watch boy. Watchman boy అంటాను. Good boy. తంతుడి అంటే ముడ్డు మీద తోతడి. ఇంగ్లీష్ వాళ్ళ ఎలక్ట్రిక్ కరెంట్ ముడ్డి
చెట్టు ముందు మాటించు ముడ్డి ఏం మాట్లాడుతున్నావురా? Tell me what you want. Why you are so rude? I'm rude. Why you want? ఏం నీకు రాడ్ అంటున్నాడు. నీకు నోటి యాక్షన్ Go and sleep. I can't understand your language. You idiot. You are idiot. You are cat. You are mooch. Your mouth is high. Bastard. What మనకి డీల్ కావాలా? రెస్పెక్ట్ సార్ ఎలక్ట్రిక్ సార్ అని అట్లా మాట్లాడు. మరి వాడు చూడు చెప్తే మనకు ఊరుకోవటం మనం కూడా మనం రాసి మళ్ళా సార్ ఎలక్ట్రిక్ వి హావ్ సార్ ఇన్ బాయ్ 2 lakh crores sir we have within the boy sir. Boys 2 lakh crores sir we have within the boy sir. Boys facing high hot abuse your head work not easy ఏం చెప్తాను నువ్వు? ఇంగ్లీష్ సినిమాలో చెప్తాను నువ్వు. నేను చెప్తాను నేను కరెంట్ మాట్లాడుతాంటే నువ్వు చూసే ఇంగ్లీష్ సినిమాలు సౌండ్లు చేసుకుంటే కూర్చుంటాను. వాడు ఏందనుకోవాలా అట్లా నీకు రాదు ఏది నువ్వు అంతా మెలికలు తిరుగుతున్నావు నువ్వు. కొట్టమ్మాడ నువ్వు వాళ్ళ ముందర అవమానం అవమానం అంతా ఒక్క వాడిని తెలుగు వస్తాయి కదా మళ్ళా. హలో Tell me what you want. You're wasting my time. Time no ads in time next time next ఏంది రాదు నీకు కాదు గుర్తుందా? నోరు మూసుకో. నువ్వు ఏడ్సు గిడ్సు ఏం గుర్తులు చెప్పిస్తాను నువ్వే ఫస్ట్ వానికి మాట్లాడిస్తానా నువ్వు? వెళ్ళిపో బయటికి మాట్లాడు. నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ ఎక్విటీ మోడ్స్ 5 crores 1 large beats parking రైల్వే పార్కు 1 large బీట్స్ ఏంది నువ్వు అంటే రైల్వే స్టేషన్లకి మా లాడ్జీలు కూడా అయినా పర్వాలేదు అని చెప్తాడా? అది ఎక్కువ అక్కడ ఉత్పత్తి అయ్యేదే చెప్పు వాడుకోలేదే. వాట్స్ బైపాస్ ఈజ్ ఏ రూట్ మ్యాప్ 5 చెట్ల కింద గుట్ల కింద యాడ్ని 5 చెట్ల కింద గుట్ల కింద యాడ్ని వేసుకో పాన్ గో ఎంజాయ్ మూవ్మెంట్. You idiot, Ronsker, all speaking. I can't understand your language. తెలుగు రాదని నువ్వు ముత్తుకునే అర్థమైంది. తెలుగు రాదని నువ్వు ముత్తుకునే అర్థమైంది. ఏంది ఎవరుగా మాట్లాడుతున్నట్టున్నాడు వాడు అనే మాట చెప్తే చచ్చిపోతావు. ఏమన్నాడు? వాట్ స్పీకింగ్ సార్ అంట. తెలుగు ముట్టి మీద హలో హలో Tell me. సిగ్నల్ ప్రాబ్లం సార్. సిగ్నల్ నాట్ సిగ్నల్ ఏ ఉమ్ముతాను ఏంది? దాంట్లో ఇంకోరు ఉన్నాడు. హలో Do you think this is an electrical office? Yeah, this is electrical office. No, this is a CBI. Bureau of Investigation. This is. I'm just speaking with me. Like that, I will arrest you both. అంటే ఏమంటున్నా కరెంట్ది కాదంటే ఇది పోలీసులంట. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు హలో I will arrest you both. No, sir. I didn't involve in this. This giddy guy. Sir, నేను ఇన్వాల్వ్ నిన్ను కాదు సార్. I don't know anything. You.
ఏం బా ఏం మాట్లాడాలి సార్ ఫైల్ నాది కాదు సార్, ఈ ఫైల్ ఆ అబ్బాయిదే. ఇది ఏదో కరెంటు పిడుగు వచ్చంట సార్, పిడుగు పడిందని కరెంట్ ఏదో ఉత్పత్తి చేస్తానని ఫైల్ రెడీ చేసుకొని ఫారినర్స్ తిడతామంట సార్. సార్ నేను ఆడ తిట్టా సార్, మీకు నేనైతే ఈ గుడ్ల మగమాడే సార్, ఏదైనా ఐరన్ వేసి ఎత్తపై రైతుల్లోకి వేసారంట, రైతులు నాశనం అయిపోలా, వాళ్ళు చచ్చిపోలా అని సార్. ఏడైనా పడిరేకి వేస్తే ఏమైనా పండుతాయి సార్, అయిన మొత్తం అంతా చెత్త అంతా పొలంలోకి వేసి తయారు చేసినట్టు చెప్పవు సార్. కరెంటు ఏమైనా న్యాయమా సార్? వారిని నాశనం చేసి దేశానికి సార్ పొలంలో బాత్రూమ్ పోయినాడు పిడుగు పడిందంట సార్. అది ఆ పిడుగు పిర్ర తగిలి పవర్ వచ్చిందంట. ఆ పవర్ ని మొత్తం వేరే దేశాలకు కూడా అమ్మాలని చెప్పి ఇంగ్లీష్ వాళ్ళందరికీ ఫోన్ చేసి నోటుకు వచ్చింది సార్. మీకు కూడా ఇంతకుముందు బట్టు బిచ్చు ఏందో మాట్లాడినాడు, మీకు గుర్తుందే లేదు సార్? అది రికార్డింగ్ ఉంటే దాంట్లో మీరు ఎత్తుక్కున్నన్ని బూతులు ఉంటాయి సార్. అది ఇంగ్లీష్ లో అసలు లేనివన్నీ మాట్లాడినాడు. పర్సనల్ గా మిమ్మల్ని చెప్పకూడదు. మీకు ఏమైనా బంధువు ఏమైనా పొడుచుకున్నావా సార్? మీకు ఏమైనా సంబంధమా సార్? మొత్తం సార్ మీ ఫ్యామిలీని కూడా తిట్టినాడు సార్. రికార్డింగ్ లో వినండి కొద్ది నీట్ గా. నా కౌలా చేద్దు నువ్వు ఫైల్ డబ్బుల ఫైల్ అన్న బొంగ పిడిగా, డబ్బుల ఫైల్ అన్న బొంగ పిడిగా సార్. దీనికి నాకు ఎటువంటి సార్ నేను ఇన్వాల్వ్ కాలేదు సార్. నేను కాదు సార్ మాట్లాడేది కూడా ఇతనే మాట్లాడాడు, 2 వాయిస్లతో కూడా మాట్లాడాడు సార్. మళ్ళా చాలా నటగిరి సార్ ఇతను. సార్ పిడుగుతో పవర్ సార్ ఒక్కసారి రిక్వెస్ట్ సార్, పిడుగుతో పవర్ ఎట్లా తీసినవారు అంటే పిడుగుతోనే కదా పెడతో కూడా తీస్తాను నేను పవర్ అన్నాడు సార్. అంటే పిడుగుతోనే కదా పెడతో కూడా తీస్తాను నేను పవర్ అన్నాడు సార్. సార్ నాకు అంత టాలెంట్ లేదు సార్. అంటే సార్ మీ కాలు ఏం చేసుకుంటావు చేసుకోరా సార్. నువ్వు చంపురా, ఏం చంపుతా ఇద్దరిని చంపురా. కానీ ఏమైతే చూసుకుందాము. ఏం నువ్వు పిడుగు పడిన దాంతో పవర్ సప్లై చేస్తానంటే వీనికి తిని తరగదా? దేశంలో టాలెంట్ ఉన్న వాళ్ళని ఎదగనీరా ఎవరు? ఏది నువ్వు ఏ చూసుకుందాము. ఏమి ఎంత ఏమి వా జోలికి వచ్చినాక నా జోలికి రండి చూసుకుందాం. I will arrest you both and tell to the police what you doing. నువ్వు ముఖేష్ అంబానీతోనే డీ తగిలేవా నువ్వు నెలుంటే నీకు వీళ్ళు లెక్క రేంజ్ ఉందే మన కుటుంబం. ఇప్పుడు వస్తావే అంటే లేని కేడుకొని ఎక్కడికో ఫోన్ చేసి మన దగ్గర పిడుగు లేదా? పిడుగు లేదాడా ఉంది మనకి చెక్కుతారు. హలో ఇది పెళ్ళిళ్ళ హలో డెకరేషన్ చేసే వాళ్ళే కదా? లేదు డెకరేషన్ నా కొడక, లోఫర్ నా కొడక, ఎవరురా నువ్వు నాకే బెదిరిస్తావురా నువ్వులే. అవునా ఏమైనా డెకరేషన్ నా కొడక, కుల్లే నా కొడక, నువ్వు ట్రిప్ ఇప్పించుకునే నా కొడక, నీకు అవసరం బడా ఇంగ్లీషు ఏం డెకరేషన్ అనుకుంటాను నువ్వు? పెళ్లిళ్ళు కాదు, తుపాకీలకి డెకరేట్ చేస్తారు. షాప్ కి గన్ షాప్ కి డెకరేట్ చేస్తారు. గన్ షాప్ కి సార్ మీకు క్లియర్ వచ్చినట్లు సార్. నాదైతే ఇన్వాల్వ్మెంట్ లేదు సార్. ఐ రెస్పెక్ట్ ఎవ్రీ పర్సన్ ఈక్వల్లీ. సార్ నేను కాదు సార్. ఎవరు రగలబెట్టి ఏదో ఒక రోజైనా ఉంటుంది నాకే ఏదో అందరితో ఎక్కడ ఇంట్రెస్ట్ నాకే తెప్పిస్తున్నావా? వాడు ఎవడో ఎక్కడో ఏమో సిబిఐ ఉంటున్నావు, గన్ను అంటున్నావు. సిబిఐ కాదు అనేది సిఐ, ఇది సిబిఆర్ ఏదో. సిబిఆర్ అంటే ఇది టైర్ల కంపెనీనా? నువ్వు మళ్ళీ ఏంటి పోయిబడి చూస్తావు కుట్ల మూమ్మడ, కుట్ల మూమ్మడ. భయం లేదా? భయం అని పోతాను ఉంటుంది. ఇప్పుడు టైర్లకు కూడా భయపడతావు నువ్వు ఎట్లా భయపడుస్తాను? నువ్వు ఎవరు భయపడుతున్నారు? నేనంటే భయపడతానా? బెట్లనే అదే కదా పిడుగుంది మన దగ్గర. ఏది 10 రోజులు ఎవరు తగులుతానమో ప్రపంచంలో ఉన్న ధనికులతోనే కూర్చొని మాట్లాడే రోజు వస్తుంది. వాళ్ళతో కూర్చొని మాట్లాడే రోజు వస్తుంది. కాస్ట్లీ ఫైల్ తెంపేస్తుంది. అటు కోపం కదా మనకి ఎక్కువ. ఇప్పుడు ఇది తీసుకొని మనం ప్రపంచ వ్యాప్తంగా తిరగాలంటే
నగరా నవ్వుతారు మనం మార్చుకుందాం ₹1,00,000 పెట్టుకుందాం ఫైలే వా అయిపోయి వాళ్ళతో గెలుక్కున్నావు ఎవరు వాళ్ళు నీకు నేను పిచ్చి కుక్కని కాల్చినట్టు కాల్చి పడేస్తారు ఇంగ్లీష్ వాళ్ళు ఫారెన్ వాళ్ళు చేసిన కెనడా వాళ్ళు అర్థమైందా నీకు కెనడా వాళ్ళకైతే నువ్వు కెనడా వాళ్ళు మెయిన్ గవర్నమెంట్ వాళ్ళు కెనడా గవర్నమెంట్ వాళ్ళనే నువ్వు ఏంది పడితే అది మాట్లాడినావు నేను వాళ్ళకి డౌట్ రాకూడదని నేను అదే నేను డౌట్ రాకూడదు ఎవడు పెట్టేకే ఉంటావు నువ్వు మారవా నువ్వేమన్నా పిచ్చి మళ్ళా ఫ్లైట్ సౌండ్ వస్తుంది కెనడా నుంచి 20 నిమిషాలు ఇక్కడికి వచ్చాయి